ఫస్ట్ వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్. సో జనరల్గా ప్రతి ఒక్కరు జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క లేడీకి ఇంట్లో ఉండే వాళ్ళకి సో టైలరింగ్ నేర్చుకుని ఉంటారు. కొద్ది గొప్ప వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఓన్గా మన ఇంట్లోనే ఎక్కడ షాప్ ఓపెన్ చేయకుండా లేకపోతే ఎక్కడ బిజినెస్ ఓపెన్ చేయడానికి స్పేస్ అవసరం లేకుండానే మనం ఓన్గా ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టైలరింగ్ని ఒక బిజినెస్గా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దానికి కూడా పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఎక్విప్మెంట్తోనే మనం చాలా ఈజీగా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చి బేబీ కేర్ సెంటర్. సో బేబీ కేర్ సెంటర్ కూడా మనం ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ఉండే ఏరియా బేస్ చేసుకుని దాన్ని ప్లాన్ చేసుకుంటే బేబీ కేర్ సెంటర్ కూడా చాలా ఈజీగా మంచి బిజినెస్ అవుతుంది. అలాగే దానికోసం స్పెషల్గా ఎక్విప్మెంటు లేదంటే దానికోసం స్పెషల్గా మనం స్టాఫ్ని రిక్రూట్ చేయాల్సిన అవసరం లేదండి. మనమే ఓన్గా సింగిల్ పర్సన్గా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కర్రీస్ పాయింట్. సో కర్రీస్ పాయింట్ జనరల్గా ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో బ్యాచిలర్స్, కొన్ని సిటీస్లో బ్యాచిలర్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి డిఫరెంట్ కర్రీస్ మనం ప్రాపర్ వేలో నీట్గా మనం చేయగలిగితే సో మన ఏరియాలోనే లేకుంటే మన ఇంట్లోనే కర్రీస్ చేసి మనం ఇక్కడ కర్రీస్ అవైలబుల్ ఉన్నాయని కొంచెం అవేర్నెస్ తీసుకురాగలిగితే మీ చుట్టుపక్కల ఏరియాలో ఉండే బ్యాచిలర్స్కి స్టూడెంట్స్కి కర్రీస్ పాయింట్గా మీరు మీ ఇంట్లోనే రన్ చేసుకోవచ్చు. అది కూడా చాలా మంచి బిజినెస్గా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కర్రీ పాయసం స్టార్ట్ చేయడానికి కూడా మీకు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మీరు ఏదైతే ఇంట్లో చేసుకుంటున్నారో కర్రీ, సో దాన్నే కొంచెం ఎక్కువ చేసుకుని దాన్ని సేల్ చేసుకుని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ కోచింగ్ సెంటర్. సో మీకున్న సబ్జెక్ట్ ఏదైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ బేస్ చేసుకున్నాం లేదంటే మీకున్న ఏదైనా హాబీస్ బేస్ చేసుకుని మీ ఇంట్లోనే మీరు ట్యూషన్ పాయింట్ రన్ చేసుకోవచ్చు. హాబీస్ అంటే యోగా ఉండొచ్చు, కరాటే ఉండొచ్చు, ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉండొచ్చు, ఆర్ డ్రాయింగ్ ఉండొచ్చు. సో ఈ విధంగా మీరు కోచింగ్ సెంటర్ మీ ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు. ఫర్నిచర్ కూడా మీ ఇంట్లో ఉండే ఫర్నిచరే వాడవచ్చు. ఓకే. నెక్స్ట్ కాంటెంట్ రైటింగ్. సో జనరల్గా కొన్ని వెబ్సైట్స్ లేదంటే కొన్ని పేపర్స్ ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే సో ఎక్కడో ఇంగ్లీష్ పేపర్స్లో వచ్చిన టాపిక్స్ను లేదంటే ఇంగ్లీష్ వెబ్సైట్స్లో వచ్చిన టాపిక్ని కన్వర్ట్ చేసి ఇవ్వమంటారు. సో అలా ట్రాన్స్లేటర్గా కానీ మీరు ఒక వెబ్సైట్ తీసుకుని ఇంగ్లీష్లో ఉన్న ఒక టాపిక్ని తెలుగులో కన్వర్ట్ చేయడమో లేదంటే వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడమో చేసి ఇవ్వచ్చు. దాన్ని ట్రాన్స్లేట్ అంటారు. అలాగే మీకు రాయడం పైన ఇంట్రెస్ట్ ఉంటే, కవితలు రాయడం పైన ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే ఒక టాపిక్ పైన గ్రిప్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఒక కాంటెంట్ లాగా లేక మెటీరియల్ లాగా మీరు రాయడానికి ఛాన్స్ ఉంటే మీరు మీరు ఇంట్లోనే రాసి దానికి కూడా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఉండదు. మనకున్న నాలెడ్జ్ బేస్ చేసుకుని ఒక కాంటెంట్ బేస్ చేసుకుని మనం స్క్రిప్ట్ రాసి డిఫరెంట్ మీడియా హౌసెస్కి మనం సెండ్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మీడియా వాళ్ళు లేదంటే ఆ మీడియా వాళ్ళు ఆ పేపర్ వాళ్ళు మీకు డబ్బులు పే చేస్తూ ఉంటారు. ఓకే. మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.